హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్. రేవంత్ వర్సెస్ కేసీఆర్. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ సర్వేలో ఒక కీలకమైన సర్వే అనేది వాళ్ళు విడుదల చేశారు. దీంట్లో కేసీఆర్కి ఎన్ని సీట్స్ వస్తాయి, రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ పార్టీలకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒక జాతీయ సర్వే చేశారు. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అప్పటి నుంచే స్టార్ట్ చేస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికలకు కూడా రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవాలని చూస్తూ ఉన్నాడు. ఇటు ఇంకా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ తనకి హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ సింపతి కూడా ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఏమైనా ప్లస్ అవుతాయా అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనందరికీ తెలుసు, భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు అందరూ బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లోక్సభ ఎన్నికలపైననే దృష్టి పెట్టారు. సో ఎలాగైనా సత్తా చాటుకోవాలని చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జాతీయ సంస్థకు చెందిన టైమ్స్ నౌ అనే ఒక సంస్థ ఈ ఎన్నికలకు సంబంధించి ఒక సర్వేని అనేది విడుదల చేసింది. సో ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒక అంచనా వేసి ఆ సర్వేని బయటకు అనేది ప్రెస్కి కావచ్చు, మీడియాకి కావచ్చు విడుదల చేసిన ఒక డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఒకసారి మనం సర్వే చూద్దాం. ఒకవేళ ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందట. అలాగే బీజేపీ 3 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం. ఇక్కడ ఒకసారి చూడాలి, బీఆర్ఎస్ 3 నుంచి 5 అని చెప్పారు. అలాగే బీజేపీ కూడా 3 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ అలాగే బీజేపీ రెండు ఈక్వల్గానే లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోటీ ఉంటుంది అనేది ఇది టైమ్స్ ఆఫ్ నౌ చెప్పిన ఒక సర్వేలో తేలిందనమాట. సో ఇంకా కాంగ్రెస్ యథావిధిగా 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని, మళ్ళీ కాంగ్రెస్ దీంట్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుందనేది టైమ్స్ ఆఫ్ నౌ చెప్తున్న పరిస్థితి. ఇంకా దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో మళ్ళీ మెజారిటీ లోక్సభ స్థానాలు కూడా కాంగ్రెస్కే వస్తాయి అనేది అయితే ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకా ఒకవేళ ఇంకా లోక్సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి కేసీఆర్ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుందా, లేకపోతే అనూహ్యంగా కాంగ్రెస్ ఏమైనా పొరపాట్లు చేసే అవకాశం ఉంటుందా, అవి బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం ఒకసారి చూడాలి. ఒకవేళ అలా జరిగితే అప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ కొంచెం పడిపోయే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కి సంబంధించి కొన్ని లెక్కలు కూడా మారే అవకాశం ఉంటుంది అనేది ఈ సర్వేలో వాళ్ళు చెప్పిన ఒక ఇది. లోక్సభ ఎన్నికల వరకు రేవంత్నే పీసీసీ చీఫ్గా కొనసాగించాలని అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత దీనికి సంబంధించి కేసీఆర్ కూడా అలర్ట్ అవుతూ వచ్చాడు తన ఆరోగ్యం పరంగా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగా. అయితే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుంటుంది అనేది ఒక బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు వీళ్ళందరూ చెప్పిన పరిస్థితి. కానీ వీళ్ళు చెప్పిన ఈ సర్వేలో కేవలం 3 నుంచి 5 స్థానాలకే బీజేపీ పరిమితం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మోదీ చరిష్మా ఏమన్నా ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తను హిందుత్వానికి సంబంధించి బీసీ ముఖ్యమంత్రి, మెయిన్గా చెప్పాలి అంటే ఒక సెంటిమెంట్ తీసుకొచ్చారు, బీసీ ముఖ్యమంత్రినే చేస్తాము అని చెప్పుకొని వచ్చారు. సో ఇదేమన్నా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే ఇవన్నీ బీజేపీని తెలంగాణలో పక్కన పెట్టేస్తే మోదీ చరిష్మా మీదనే, ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మోదీ ముఖం చూసి, మోదీని చూసి ఏమన్నా ఎవరైనా అభ్యర్థులు ఉంటే వాళ్ళని గెలిపించే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే సిటీలో ఎక్కువగా మోదీకి సంబంధించి లేదా బీజేపీకి సంబంధించి సపోర్ట్ బాగా ఉందనేది మనం రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ చూసినప్పుడే మనకు అర్థమైంది. మరి ఇక్కడ మోదీ చరిష్మా ఏమన్నా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడైతే జాతీయ స్థాయిలో ఈ సర్వే టైమ్స్ ఆఫ్ నవ్ ఇచ్చిన సర్వేలో అయితే బీఆర్ఎస్కి సంబంధించి బీజేపీకి సంబంధించి ఈక్వల్గానే స్థానాలు వస్తాయి అనేది వీళ్ళు చెప్తున్న సర్వే. కాంగ్రెసే మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉంటుంది, 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఇదే కొనసాగుతుందా, లేకపోతే ఏమన్నా దీంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందా అనేది కూడా చూద్దాం. ప్రస్తుతానికైతే వీళ్ళు ఇచ్చిన ఈ సర్వే అనేది ఒక హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. మరి లోక్సభ ఎన్నికల్లో నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ ఈక్వల్గా పోటీ జరుగుతుందా, వీళ్ళందరికన్నా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళీ విజయం సాధిస్తుందా, అసలు మీరేమనుకుంటున్నారో కూడా వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి.